తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలని మంత్రి లోకేష్ అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ చేసిన సూచనలేంటి? పవన్ ఏదైతే కేబినెట్ సమావేశానికి ముందు ప్రతి కేబినెట్ సమావేశంతో కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులతో మంత్రి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది ఒకటి ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేబినెట్ సమావేశం ఉండటంతో అందులో భాగంగానే తెలుగుదేశం మంత్రులతో ఆయన సమావేశమై తాజా పరిణామాల మీద ఇష్టగోష్ఠి మాట్లాడారు. దీనికి సంబంధించి తాజా పరిణామాల్లో భాగంగా ఏదైతే కొంతమంది కొత్తగా దాదాపు 88 మంది వరకు కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికల్లో 88 మంది తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కొత్త ఎమ్మెల్యేలు కావడంతో వారికి సీనియర్లతో అవగాహన అవసరం అనే అభిప్రాయాన్ని లోకేష్ వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఏదైతే సీనియర్లు వరుసగా విజయాలు సాధించిన వారు ఉన్నారో పార్టీలో, వారి అనుభవాలను కొత్త వారికి కల్పించడం ద్వారా వారిని కూడా సమర్థవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందనే అభిప్రాయాన్ని మంత్రుల మధ్య వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా సీనియర్లు ఎమ్మెల్యేలు అయిన కొత్తలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అలాగే ఎలాంటి సమస్యలు అధిగమించి వరుస విజయాలు సాగిస్తూ ఈ స్థాయికి వచ్చారనే అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు కల్పించే విధానంపై దృష్టి సారిద్దామని చెప్పి లోకేష్ ఈ మేర మంత్రులతో పంచుకున్నట్లుగా తెలుస్తుంది. కొత్త ఎమ్మెల్యేలు కూడా వరుసగా విజయాలు సాధిస్తూ వారు ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే సీనియర్లతో కూడా వారి అనుభవాలు నేర్చుకోవటం, సీనియర్ల అనుభవాలు నేర్చుకోవటం ఎంతో అవసరమనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా లోకేష్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు గురించి కూడా లోకేష్ సుదీర్ఘంగా మాట్లాడినట్లుగా సమాచారం అవుతుంది. ఏదైతే కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మంత్రులంతా తీసుకుందామని చెప్పి ఆయన అమాత్యులతో అన్నారు. అలాగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించిన లోకేష్ వీటి ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. ప్రతి మంత్రి కూడా తమ శాఖల పరిధిలో ఉన్న ఒప్పందాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రతి జిల్లాలో కూడా తమ జిల్లాల పరిధిలో మంత్రులు ఆయా ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలో పాల్గొనడంతో పాటు ఆయా పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీ మేరకు ఏదైతే 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల మేర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చాము. ఆ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా నెరవేర్చి సాకారం చేద్దామని చెప్పి కూడా లోకేష్ మంత్రులతో తన అభిప్రాయాలు పంచుకున్నట్లుగా సమాచారం అంతా. ధన్యవాదాలు కృష్ణ.